ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 48 గంటల దీక్షను ప్రారంభించారు బీజేపీ నేతలు. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద 2 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 48 గంటల దీక్షను ప్రారంభించారు బీజేపీ నేతలు. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద 2 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఈ దీక్షకు సంబంధించి ఆల్రెడీ పోలీసులు ఆ పర్మిషన్స్ నిరాకరించినట్టుగా కూడా తెలుస్తోంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్షను కొనసాగించే తీరుతాం అన్నట్టుగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏ విధంగా కొనసాగిస్తున్నారు? కార్యాలయంలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ ఆంక్షలు విధించే అవకాశం ఉందా పోలీసుల నుంచి? కార్తిక్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి 2 రోజుల పాటు 48 గంటల దీక్షను చేపట్టడం జరిగింది. అయితే ఈ దీక్షకు సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయం బయట రోడ్డు పైన వేసుకోవాలని మొదటగా భావించారు. అయితే పోలీసుల నుంచి అనుమతి నిరాకరించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం లోపలే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఈ దీక్షా కార్యక్రమం చేస్తున్నారు. ఈ దీక్షా కార్యక్రమానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొంటున్నారు. దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మెడలో దండ వేసి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేత ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితర నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది. మొత్తం ఫీజు బకాయిలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి బకాయిలన్నింటినీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోనే ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్తిక్, రైట్ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.